యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ హలో నమస్తే. నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యారమిల్ బ్రెడ్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ఇది చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, మీ ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుందండి. దీనికి నేను ఒక 2 to 3 స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాను అండి. వైట్ షుగర్ ఏదో ఒకటి, ఒక 4 స్పూన్స్ షుగరు, ఒక 1 టీ స్పూన్ ఏమో బటర్, ఒక 3 to 4 స్పూన్స్ మిల్క్ అండి. అంతే, అంతకు మించి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని జస్ట్ టోస్ట్ చేసుకోవాలండి. మీకు అవెన్ ఉంటే అవెన్లో చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్యాన్లోనే చేసుకోవచ్చు. అవి చాలా క్రిస్పీగా అవ్వాలండి. అలా అంతవరకు వేగించుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగాను. ఇప్పుడు షుగర్ తీసుకొని ఒక ప్యాన్లో వేయాలండి. 4 స్పూన్స్ షుగర్, ఒక 3 to 4 స్పూన్స్ వాటర్ వేయాలండి. వాటర్ వేయి క్యారమిల్ చూసారు కదా, గోల్డెన్ కలర్ వస్తుంది కదండి. మరి డార్క్ గోల్డెన్ అవసరం లేదండి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో బటర్ ఉంది కదా, బటర్ వేసేసుకోవాలండి. బటర్ ఇందులో వేసేసుకుని ఒక జస్ట్ 1/2 minute to 1 minute అలా కలిపేసుకునండి. ఇదంతా ఇలా కలిసిపోయిన తర్వాత మన మిల్క్ ఉంది కదండి, ఆ మిల్క్ ఇందులో వేసుకోవాలండి. ఒక 4 స్పూన్స్ అలాగే మిల్క్. బట్ మిల్క్ వేసినప్పుడు కొంచెం వెనక్కి నిలబడండి, ఎందుకంటే అది కొంచెం స్టీమ్ వచ్చినట్టు వస్తుందండి. చూస్తున్నారు కదా అలాగా. ఇది అంతా ఒక 1 minuteలో మామూలుగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం తిప్పుతూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ బ్రెడ్ పీసెస్ ఇందులో వేసేసుకొని జస్ట్ ఒక 1 minute కలుపుకొనండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అప్పుడు వాటిని ఒక బటర్ పేపర్ మీద తీసేసుకోవాలండి. కొంచెం మీకు మెత్తగా అయినట్టు అనిపిస్తాయి, కానీ మీరు ఒక 5 to 10 minutes అలా బయట వదిలేసారంటే చాలా క్రిస్పీగా అవుతాయండి. అప్పుడు దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లో కానీ జిప్ లాక్లో కానీ ఇందులో ఉన్న స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మేము ఆల్రెడీ తినేసాం కూడా, అయిపోయాయి. సో మీరు కూడా ఈ రెసిపీ చేసుకొని ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాదు, మీరు ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదండి సౌండ్ ఎంత బాగా వస్తుందో. ఇంకేనండి, ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.